ఆహ్, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి నా ఆత్మవందనాలు. నా తల్లిదండ్రులకు, గురువులకి, విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజు మనము ఆరోగ్యం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఆహ్, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి. మన సాధారణ కంటికి కనిపించే అణువులు, పరమాణువుల యొక్క సంపూర్ణ సముదాయమైన తెర ముందు ఉన్న కదులుతూ ఉన్న దేహం గురించి మనం తెలుసుకోవాలి. అందుకు గాను మనం తెర వెనక ఆ దేహాన్ని కదిలించే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనబడే ఆత్మ యొక్క తెర వెనక భాగవతం గురించి విశేషంగా తెలుసుకోవాలి. సో, మనం కనిపించే దేహము మనకు తెర ముందు కనిపిస్తుంది. కానీ దాని వెనక 3 శక్తులున్నాయని చెప్తున్నారనమాట ఇక్కడ. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 గూడా ఆత్మ యొక్క శక్తులు. ఆ ఆత్మ యొక్క శక్తులు ఉన్నప్పుడే మన దేహం ఉంటుందని చెప్తున్నారండి ఇక్కడ పత్రిజీ గారు. ఒక ఇల్లు కట్టడం వెనక ఆ ఇంటి నిర్మాణానికి కావాల్సిన వివరాలు అంటే దాని గోడలు ఎలా కట్టాలి? భూమి బలం ఎలా ఉంది? వాటికి అనుగుణంగా ఇంటి ప్లాన్ ఎలా వేయించాలి అని చూసుకుంటాం. డబ్బు ఎలా సమకూర్చుకోవాలి? ఈ పని అంతా పూర్తి చేయడానికి ఎంత మిత్రశక్తి పెంచుకోవాలి? అంటూ రకరకాలుగా ఆలోచించి తత్సంబంధిత ఇంజినీర్‌లను, మేస్త్రీలను, పనివాళ్ళను, బ్యాంకు వాళ్ళను కలిసి విషయ సేకరణ ఎలాగో చేసుకుంటామో, అలాగే మన స్వంత ఆత్మశక్తితో ఇల్లు లాంటి మన దేహాన్ని కూడా నిర్మించుకుంటాం. అంటే మన దేహాన్ని మనమే నిర్ణయించుకుంటాము. మనము అంత విషయ సేకరణ చేసి అని చెప్తున్నారిక్కడ. దేహదారుల్లా ఈ భూమి మీద పుట్టటానికి ముందు, మన ఆత్మ యొక్క ప్రేరణతో కూడిన ఇచ్ఛాశక్తి సూక్ష్మ లోకాల్లో పిండం పుడుతుంది. సో, హ్మ్. ముందు మన దేహము ఇక్కడ పుట్టే ముందే ఇచ్ఛాశక్తి అనే పిండం పుడుతుంది ముందు. మన ఇతర లోకాల్లో. ఆ పిండం యొక్క సూక్ష్మ శరీరం యొక్క సంపూర్ణ ఎదుగుదలకు కావలసిన సహాయ సహకారాల కోసం అనేక మంది ప్రకృతి దేవతలు సో, అక్కడ సూక్ష్మ లోకాల్లో పుట్టిన ఇచ్ఛాశక్తి అనే పిండానికి అనేక మంది ప్రకృతి దేవతలు, సూక్ష్మ దేవతలు, గార్డియన్ ఏంజెల్సు, నేచర్ స్పిరిట్సు అంతా కలిసి ఒక బృందంగా తయారయ్యి తమ అకుంఠిత దీక్షతో సూక్ష్మ శరీర నిర్మాణాన్ని గావిస్తారు. ఇదంతా కూడా ఆత్మ యొక్క జ్ఞాన శక్తిని అనుసరించి జరుగుతూ ఉంటుంది. హ్మ్. సో, మనము మన సూక్ష్మ దేహం తయారవ్వాలంటే ప్రకృతి దేవతలు, సూక్ష్మ దేవతలు, గార్డియన్ ఏంజెల్సు, నేచర్ స్పిరిట్సు వీళ్ళంతా కలిసి ఒక టీమ్‌లాగా ఫార్మ్ అయ్యి మనకి వాళ్ళు చాలా దీక్షతో, అకుంఠిత దీక్ష వాళ్ళు దాన్ని నిర్మాణం చేస్తారంట మన సూక్ష్మ శరీరాన్ని. ఇదంతా కూడా ఆత్మ యొక్క జ్ఞాన శక్తిని అనుసరించి జరుగుతూ ఉంటుంది. భూమి మీద మనం జీవించబోయే శరీరపు నకలు లాంటి అంటే ఇది ఇక్కడ మనకు యాక్చువల్‌గా నకలంట ఇది కాపీ అంట. మన బాడీ భూమి మీదనేమో ఒరిజినల్. ఇక్కడేమో కాపీ. ఈ సూక్ష్మ శరీరంలో వాళ్ళు ముందే మన మన అవయవాలు పెంపొందించక ముందే మన సూక్ష్మ శరీరంలో అవయవాలని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ ప్రకృతి దేవతలు, సూక్ష్మ దేవతలు, గార్డియన్ ఏంజెల్స్, నేచర్ స్పిరిట్స్ అంతా. ఈ సూక్ష్మ శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, లివరు, మూత్రపిండాలు, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీమండల వ్యవస్థ, జీర్ణకోశ వ్యవస్థ, గ్రంథుల వ్యవస్థ అన్నీ కూడా సూక్ష్మ లోకాల్లో అత్యంత పటిష్టంగా పొందుపరచబడతాయి. సో, వీళ్ళంతా కూడా సూక్ష్మ శరీరంలో పొందుపరుస్తారు. దేన్ని బట్టంటే మన ఆత్మ యొక్క జ్ఞాన శక్తిని బట్టి చేస్తారు ఇవంతా. ఇలా సూక్ష్మ తలాల్లో పిండం సంపూర్ణంగా తయారైన తర్వాత ముందే మనము సూక్ష్మ లోకంలో తయారైపోతాం. ఆ తర్వాతనే భూమి మీద స్త్రీ నుంచి విడుదలైన అండకణం, పురుషుని నుంచి విడుదలైన వీర్యకణం 2 కలిసి ఫలదీకరణ చెంది ఒక పిండంగా రూపుదిద్దుకుంటుంది. సో, అక్కడ సూక్ష్మ శరీరం పిండం అయితే, ఇక్కడ భూమి మీద ఫిజికల్ పిండం రూపుదిద్దుకుంటుంది. అప్పుడే ఎన్నుకోబడిన ఆత్మ ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది. సో, ఆ పిండంలోకి రావాలని ఏ ఆత్మ అయితే ఎన్నుకోబడుతుందో, ఆ ఆత్మ ఆ పిండంలోకి ప్రవేశిస్తుంది. ఆ పిండం లెక్కలేనన్ని కణ విభజనలు చెందుతూ, క్రమక్రమంగా శరీర అంగాలను సంతరించుకుంటూ, చక్కగా ఎదుగుతూ, తల్లి గర్భం నుంచి బయటపడి సజీవమై శిశువుగా దర్శనమిస్తుంది. సో, ఎట్లయితే మనం ఇల్లుకి బ్లూ ప్రింట్ చేసి, మనము తర్వాత ఇల్లు కడతామో, అలాగే సూక్ష్మ శరీరాల్లో మన ప్రింట్ ఆల్రెడీ తయారైపోయి, తర్వాత ఇక్కడ భూమి మీద ఒరిజినల్ మన శరీరం వస్తుంది.
ఎలాగైతే ఒక దేవాలయంలో విగ్రహాలన్నీ అందంగా మలచబడ్డా కూడా, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగపోతే ఆ దేవాలయం అనేది పూజలకు నోచుకోదో, అలాగే శరీరం ఎంత పటిష్టంగా తయారైనా కూడా అందులోకి ఆత్మ వచ్చి చేరుకోపోతే, ఆ శరీరం ఎంత మాత్రం నిలవదు. మనలాగా ఈ సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణి నిర్మాణం వెనక కూడా ఇలాంటి ఆర్ద్రత, ఆనందం, ఆశయం, ఆదర్శం, ఆలోచనలతో పాటు అనేక మంది విశ్వ సృష్టికర్తల నిర్మాణ భాగస్వామ్యం, మరి అకుంఠిత దీక్ష ఉంటాయి. అంటే మనమే కాదు, ఈ ఈ సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వెనక అయినా కూడా ఎంతో ఆర్ద్రతతో, ఆశయంతో ఆ స్పిరిట్ గైడ్సు, ఏంజెల్స్, ప్రకృతి దేవతలు కలిసి విశ్వ సృష్టికర్తలు వీళ్ళంతా కలిసి వాళ్ళు భాగస్వామ్యం చేసి వాళ్ళు చేస్తారన్నమని చెప్తున్నారిక్కడ. సో, ఒక మనిషి, ఒక ప్రాణం అంటే దాని వెనక ఎంతో ఉంటుంది. ఆహ్, దేవతల శక్తి అంతా ఎంతో ఉంటుందని చెప్తున్నారిక్కడ. ప్రకృతి ఆత్మలు. పుట్టి భూమి మీద పడ్డాక కూడా మన అద్భుతమైన శరీరం ప్రతి క్షణం ప్రకృతి ఆత్మల ఆలనా పాలనలో ఉంటుంది. ఒక పెద్ద కర్మాగారంలో వేలకు వేల మంది కార్మికులు రేయింబవళ్ళు ఎలా పనిచేస్తుంటారో, అలా మన శరీరం ఒక పెద్ద కర్మాగారంలో కోటాను కోట్ల ప్రకృతి ఆత్మలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. సో, మనం పుట్టాక గూడా, పెరిగాక గూడా మన శరీరంలో ఎంతోమంది ప్రకృతి ఆత్మలుంటారంట. వాళ్ళు నిరంతరం ఒక ఫ్యాక్టరీలో ఎలా పనిజేస్తారో కార్మికులు, అలా పనిజేస్తూ ఉంటారు మన శరీరంలో ఉండి. మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని అంటే ముడిసరుకుని జీవశక్తిగా మార్చి, ఆ శక్తిని శరీర కార్యకలాపాలకు ఇంధనంగా వాడుతుంటాయి. సో, ఆ ప్రకృతి ఆత్మలే మనకి జీర్ణక్రియ ఇవన్నీ చేస్తుంటాయన్నమాట. ఈ తతంగంలో రకరకాల ప్రకృతి ఆత్మలు ఒకానొక కర్మాగారంలోని మేనేజర్లుగా, వైట్ కాలర్, బ్లూ కాలర్ సిబ్బందిగా, మరి కార్మికులుగా ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మరి ఫ్యాట్స్ అనే ముడిసరుకులను ఆక్సీకరణం చెందిస్తూ ఉంటాయి. సో, ఆ జీర్ణక్రియ ప్రక్రియలోనే కొంతమంది వైట్ కాలర్, బ్లూ కలర్ సిబ్బందిగా తయారయ్యి మనం తిన్న ఆహారాన్ని ప్రోటీన్స్‌గా, కార్బోహైడ్రేట్స్‌గా, ఫ్యాట్స్‌గా ముడి సరుకులను ఆక్సీకరణం చెందిస్తూ ఉంటాయని చెప్తున్నారిక్కడ. వీటిలో కొన్ని శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని ఆ శక్తిని గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచుతాయి. మరికొన్ని ఆ శక్తిని వివిధ దేహ ధర్మ కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా భౌతిక శరీర నిర్మాణం వెనకున్న ఆధ్యాత్మికత. సో, మనము ఓన్లీ ఫిజికల్ బాడీ చూస్తాం. కానీ దీని వెనక ఇంతమంది ప్రకృతి దేవతలు మనకి సహాయం చేస్తున్నారు. మనం బతకటానికి అని చెప్తున్నారండి ఇక్కడ పత్రిజీ గారు. ఇలా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఈ శరీర ధర్మాలు నిర్వహించటానికి మనకు ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది. సో, మన శరీరం ధర్మాలను నిర్వహించాలి అంటే మనము అసలు ఈ శరీరం ఎందుకొచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? ఎవరు ఎంత కష్టపడ్డారు ఈ శరీరం రావడానికని మనం తెలుసుకుంటే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం మనకి అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. మన ధర్మం మనం నిర్వర్తించటానికి. ప్రాపంచిక శాస్త్రజ్ఞానంతో పాటు మనకు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం కూడా ఉంటే మనం హాయిగా, ఆనందంగా, మరి ఆరోగ్యంగా ఈ జీవిత యాత్రని చాన్నాళ్ల ముచ్చటగా జరుపుకుంటాము. అంటే మూన్నాళ్ల ముచ్చట కాకుండా మనం ఎక్కువ రోజులు బతుకుతాం అనమాట. ఎప్పుడైతే మనకి ఈ ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పుడు. లేకపోతే ఆధ్యాత్మిక అవగాహన లోపంతో ఎంతో చక్కగా పెంచి పోషించుకున్న ఈ భౌతిక శరీరాన్ని అయినా సరే చేజేతులా క్షీణింపజేసుకొని రోగగ్రస్తుల్లా మారి అర్ధాంతరంగా చావుని కొని తెచ్చుకుంటాము. సో, మనం ఇంత కష్టపడి మన శరీరాన్ని తయారు చేసుకున్నాము. కానీ అవగాహన లోపం వల్ల మనమే క్షీణింపజేసుకొని, మనమే రోగగ్రస్తుల్లా మారి అర్ధాంతరంగా చనిపోతాము అని చెప్తున్నారు. తీరా చనిపోయాక మళ్ళీ ఆత్మస్పృహ రాగానే బ్రతికి ఉన్నప్పుడు జరిగిన అనర్థాలను తలుచుకొని కాస్త ఏడ్చి, మరో శరీరం కోసం మరో ప్రణాళికతో మళ్ళీ ఆ లోకాల్లో ఎదురుచూస్తూ కూర్చూ ఉంటాము. సో, అప్పుడు మళ్ళీ ఎదురు చూడాలి. మళ్ళీ మనకి బాడీ రావాలంటే ఆ లోకాల్లో, సూక్ష్మ లోకాల్లో. ఆహ్, కానీ చనిపోయాక అప్పుడు రియలైజ్ అవుతాం. మనం ఏమేం తప్పులు చేశాము. మనకు శరీరం ఇస్తే ప్రకృతి దేవతలంతా దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే మనం ఎందుకొచ్చామో అది మనం చేయకుండా ఇక్కడ రోగగ్రస్తులమైతే అది మనమే ఏడుస్తాము ఆ పై లోకాల్లోకెళ్ళాక అని చెప్తున్నారనమాట. కాబట్టి దేహదారుల్లో ఉన్నప్పుడే ఆత్మస్పృహతో శాస్త్రీయంగా జీవిస్తూ, ఆ దేహాన్ని ఒక వాహకంగా చేసుకొని ఇహం నుంచే పరంతో అనుసంధానం అవ్వాలి. అంటే భూలోకంలో ఉన్నప్పుడే మనము ఆహ్, ప ఆహ్, ఆహ్, ఆత్మతో అనుసంధానం అవ్వాలి అని చెప్తున్నారు. ఉద్ధరేదాత్మానాత్మానం. ఎవరి బాధలను వారే పోగొట్టుకోవాలి. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోవాలి.
ఎవరి శాస్త్రీయత వారే తెచ్చుకొని వారి జీవితాలను చక్కదిద్దుకోవాలి. సో, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటాము అంటే ఇక్కడ మనం అవగాహనతో ఉండాలి. మన శరీరం ఎలా వచ్చింది? మనము ఎందుకు జన్మ తీసుకున్నాము? ఈ అవగాహన ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోగలం అని చెప్తున్నారండి ఇక్కడ. శరీరపరంగా శాస్త్రీయతతో జీవించడం అంటే స్వచ్ఛమైన గాలి, వెలుతురు లభించే చోట, వీలైతే చుట్టూ చక్కటి ప్రకృతి మధ్యలో నివాసం ఉండాలి. అప్పుడు శరీరానికి కావాల్సినంత ప్రాణవాయువు అందుతూ ఉంటుంది. శుద్ధమైన చల్లటి మంచినీటిని త్రాగాలి. భౌతిక శరీరం 70% నీటితోనే నిండి ఉంటుంది కనుక, శరీరానికి మనం ఎప్పుడూ నీటిని సరఫరా చేస్తూనే ఉండాలి. అందుకే యోగులు ఎప్పుడు కమండలంలో నీటిని నింపి తమ పక్కనే ఉంచుకునేవారు. పరిశుభ్రమైన నీటితోనే శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. రుచికరమైన, శుచికరమైన, బలవర్ధకమైన శాకాహారాన్ని నియమిత వేళల్లో సరియైన మోతాదులో నిదానంగా నమిలి తినాలి. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము వాటర్ బాగా తాగాలి. అది కూడా ఆహ్, చల్లటి వాటర్. మనము నీట్‌గా, క్లీన్‌గా ఉన్న వాటర్ మన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి కూడా క్లీన్ వాటర్‌నే వాడాలి అని చెప్తున్నారు. ఇంకా మనము మన శాకాహారాన్ని సరైన టైంలో తినాలి. అంటే టైం తప్పి తినకూడదనమాట. అంటే మనకొక్కసారి ఇది గుర్తుందనుకోండి, మన శరీరాన్ని ఈ ప్రకృతి దేవతలు తయారు చేశారు అంటే, మనం నెగ్లెక్ట్ చేయము. మన టైమింగ్స్ గానీ, మనం తినే విధానం అంటే బాగా నమిలి తింటాము. ఇంకా సరైన ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా సరైన మోతాదులో తినాలని చెప్తున్నారు. శరీరానికి తమోగుణాన్ని, మరి రజోగుణాన్ని కలగజేసే మద్యపానీయాలు, మరి మాంసాహారాలు పూర్తిగా నిషేధించాలి. అంటే కొంతమంది అలా తీసుకున్న వాళ్ళని చూసి మేము లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం, మీరు చేయట్లేదు అనుకుంటారు కదా! అలా కాకుండా అవి మనకెంత డేంజరో అవి తీసుకోవడం వల్ల మనం తెలుసుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఆళ్ళనుకునే విధానం రాంగ్ అని అర్థమవుతుందనమాట. హ్మ్. ఇతర జంతువులను క్రూరంగా చంపి, వాటి మృత కళేబరాలను మన శరీరంలో పడవేయటం అత్యంత హేయము. చనిపోయిన జంతువుల శరీరపు మృతధాతువులు మన శరీర మనుగడకు ఎంత మాత్రము సరిపడవు. ఆ మృత శరీరం యొక్క ఆ ధాతువులు మన శరీరానికి సరిపడవంట. మన శరీరం మనుగడకి. మాంసాహారం సేవన వల్ల శరీరం తొందరగా రోగగ్రస్తమవుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానంతో కూడిన దివ్యత్వంతో వెలసిల్లవలసిన మనం మాంసాహారం తినడం వంటి రాక్షస కృత్యాలకు పాల్పడటం ఎంతమాత్రం తగదు. యుక్తాహారం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు యుక్తాహారస్య అంటూ సెలవిచ్చారు. అంటే ఏదైతే మనకు మరి ఇతరులకు హాని కలిగించదో అలాంటి పవిత్రమైన శుద్ధ శాకాహారమే యుక్తాహారం. శాకాహారాన్ని కూడా ఎంత తినాలో అంతే తింటే అది యుక్తాహారం. ఎప్పుడు తినాలో అప్పుడు తింటే అది యుక్తాహారం. ఎలా తినాలో అలా తింటే అది యుక్తాహారం. అంటే ఒక శాకాహారం గూడా మనము ఆ క్వాంటిటీ మనం ఎక్కువ గాకుండా, తక్కువ కాకుండా తినాలి. టయానికి తినాలి. మళ్ళీ దాన్ని నమిలి తినాలని చెప్తున్నారండి ఇప్పుడు. మనం బాగా నమిలి టయానికి తిని ఎంత తినాలో అంత తిన్నప్పుడే అది యుక్తాహారం అవుతుంది. కొంతమంది ఉత్తేజం కోసం మరి స్టైల్ కోసం మద్యం తాగుతూ ఉంటారు. రోజుకు 2 పెగ్గులు తాగితే పర్వాలేదని మా డాక్టర్ చెప్పాడని కూడా సమర్థించుకుంటారు. డాక్టర్‌దేం పోయింది? కానీ పొగ తాగటం, మద్యం సేవించడం వంటి అలవాట్ల వలన మన దేహ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అలాంటి చర్యలను మన ప్రకృతి దేవతలు ఎంతమాత్రం ఒప్పుకోరు. సో, మనలో ఉండే ప్రకృతి దేవతలు ఆహ్, వాళ్ళు ఒప్పుకోరనమాట. మనము మద్యం తాగటము, పొగ తాగటం లాంటివి చేస్తే. సేంద్రియ మానవ శరీరంలో రసాయనిక పదార్థాలు ఇమడవు సరికదా! అంటే ఇప్పుడు అంటే అయన్నీ రసాయనాలే కదా! అవన్నీ మన శరీరంలో ఏస్తే అవి ఇమడవు. క్రమంగా ఒక్కొక్క అవయవము రోగగ్రస్తం కావడం మొదలుపెడుతుంది. కొంతమంది ఆహార పదార్థాలను వారానికి ఒక్కసారే వండి ఫ్రిడ్జ్‌లో ఉంచుకొని, రోజు వాటిని మైక్రోవేవ్‌లో వేడి చేసుకొని తింటుంటారు. అలా పాచిపోయిన ఆహార పదార్థాలు శరీరంలో తమోగుణాన్ని పెంచడంతో పాటు, మైక్రోవేవ్‌లో వేడి చేయడం వల్ల విడుదలైన కొన్ని హానికరంగా విద్యుదయస్కాంత తరంగాలు ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి భయంకరమైన జబ్బులకు దారితీస్తాయి. ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు కడిగి చక్కగా కోసుకొని వండి వేడివేడిగా తినాలి. ఎక్కువ కారాలు, ఉప్పులు మరియు మసాలాలు వేయకుండా నేచురల్‌గా తినడం అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు. సో, ఎక్కువ కారాలు, ఉప్పులు, మసాలాలు వేయకుండా కొంచెం నేచురల్‌గా తినాలి అని చెప్తున్నారండి ఇక్కడ. అది గూడా మళ్ళీ వేడిగా తినాలి. ఫుడ్ ఎప్పుడైనా వేడిగా తినాలని చెప్తున్నారు. శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి. వీలైనంత నడక సాగించాలి. అవకాశం ఉన్నప్పుడల్లా చెప్పులు లేకుండా దగ్గరలో ఉన్న పర్వతాలు, కొండలు ఎక్కుతూ అడవుల్లో ట్రెక్కింగులు చేస్తుంటే భూమాత యొక్క శక్తి మన శరీరంలోకి వస్తుంది. శరీరాన్ని బాగా రుద్ది నీళ్ళతో తడిపి స్నానం చేయాలి. వారానికి ఒకసారైనా స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టటమో, లేదా నీళ్ళ తొట్టిలో శరీరాన్ని ఉంచడమో చేస్తుండాలి.
యద్భావం తద్భవతి. కొంతమంది నాకు 60 సంవత్సరాల ముసలితనం వచ్చేసింది. నాకు వయసు మించిపోతుంది అంటూ అదేదో గొప్ప విషయంలా పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ముసలితనం అన్నది మనకు సహజంగా వస్తూనే ఉంటుంది. కానీ యద్భావం తద్భవతి అన్నట్లుగా ముసలితనం గురించిన మన అప్రయోజనకరమైన ఆలోచన వల్లనే అసహజమైన ముసలితనంతో పాటు అనవసరమైన రోగాలని తొందరగా వచ్చి చేరతాయి. సో, మన ఆలోచనలో ఎప్పుడు మనం ముసలోళ్ళం అయిపోయాం అనుకుంటే మనకు కూడా ఆహ్, వచ్చేస్తుంటుంది. అది మన ఆలోచనల వల్ల ఆ రోగాలు గాని, ముసలితనం గాని అని చెప్తున్నారిక్కడ. దేహానికి బాల్యం, యవ్వనం, ప్రౌఢత్వం మరియు వృద్ధాప్యం అన్నవి ప్రకృతి సహజమైన దశలు. కనుక వాటిని హుందాగా, ధైర్యంగా, ధీటుగా అనుభవిస్తూ ఉండాలి. దేహానికి ఎంతవరకు అవసరమో అంతవరకు సుఖంగా నిద్రిస్తూ, ఆత్మకి తగిన విశ్రాంతిని కూడా ఇస్తుండాలి. సో, మనం అప్పుడప్పుడు రెస్ట్ కూడా తీసుకోవాలి అంటున్నారనమాట. తగినంత విశ్రాంతి లభించినప్పుడే ఆ దేహంలో ఉన్న ప్రకృతి ఆత్మలు కూడా ఒకింత సేదతీరుతూ తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుంటాయి. సో, మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న ప్రకృతి ఆత్మలకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువ పనితీరుతో పని చేయగలుగుతారు అని చెప్తున్నారు. ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఒక ఇంట్లో మనం ఉన్నామంటే, ఆ ఇల్లే మనం కాదు. అలాగే ఈ దేహంలో ఉన్న ఆత్మస్వరూపులమైన మనం కూడా దేహాలం ఎంతమాత్రం కాదు. సో, మనకి ఈ దేహం ఒక ఇల్లు లాంటిది. ఇక్కడ ఉన్నామనమాట. కానీ మనమే దేహం కాదు అని చెప్తున్నారు. కాకపోతే ఈ దేహాన్ని పరీక్షించుకోవడం మాత్రం డాక్టర్ల చేతుల్లో కాకుండా ఈ దేహాన్ని పరిరక్షించుకోవడం. అంటే దీన్ని కాపాడుకోవడం మన చేతుల్లో ఉంది. డాక్టర్ చేతుల్లో కాకుండా అంటున్నారు. ఇదంతా కూడా ఆత్మవిజ్ఞాన శాస్త్రం. ఏది చెయ్యాలి? ఏది చెయ్యకూడదు? అన్న ఆత్మవిజ్ఞానం మనకి ధ్యానం ద్వారానే తెలుస్తుంది. సో, ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, మనకి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మన శరీరాన్ని మనం మంచి పనులు మాత్రమే చేసి పరిరక్షించుకుంటాము అని చెప్తున్నారు. వైరస్‌లు, బాక్టీరియాలు మాత్రమే రోగాలకు కారణం అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు చేస్తూ ఇల్లు, వాకిళ్ళు గుల్ల చేసుకుంటుంటారు. ధ్యానం ద్వారా మనకు సంక్రమించే అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్త అన్న అష్టవిధాన జ్ఞాన సిద్ధులే మనకు అష్టైశ్వర్యాలు. ఈ జ్ఞాన సిద్ధులను పొందిన తర్వాతే మనకు భౌతికపరమైన సంపదను ఎరుకతో అనుభవించే అర్హత లభిస్తుంది. సో, మనకి ఏమంటున్నారంటే ధ్యానం చేయకుండా మనకి భౌతికపరమైన సంపదలు ఉన్నా గాని వాటిని మనము అనుభవించలేము ఎరుకతో అంటున్నారు. సో, ఎప్పుడైతే మనం ధ్యానంలో సంపదలు సంపాదించుకున్నప్పుడు అష్టైశ్వర్యాలు ఈ సిద్ధులన్నీ వచ్చినప్పుడు మనం భౌతికపరమైన సంపదలను గూడా వాటిని అనుభవించే అర్హత కూడా మనకు లభిస్తుంది. వాటిని ఎరుకతో అనుభవిస్తాము అని చెప్తున్నారండి. ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా జీవించినంత కాలం హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి అంటే వారికి శ్రేష్టమైన శాకాహారం, చక్కటి వ్యాయామం మరి ఇతోధికంగా సో, మనం శాకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ వాకింగ్, ఈ వ్యాయామం చేస్తూ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం తప్పనిసరి. సో, ఎంతో కొంత ఇతోధికంగా అంటున్నారు. ఎంతో కొంత మనం చేయాలి. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఇదంతా వెరసి యోగత్వపు జీవితం. సో, ఒక యోగిలా జీవించాలంటే ఇవన్నీ చేయాలి అంటున్నారు. అందుకే శ్రీకృష్ణుడు అర్జున్ని "తస్మాత్ యోగి భవ అర్జున" అంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే యోగివి కా అర్జున అని ఆదేశించాడు. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలను కలుగజేస్తే, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలను కలుగజేస్తాయి. కనుక ధ్యానం ద్వారా మనం పొందే విశ్వశక్తితో, ఆత్మజ్ఞానంతో ఆ పాపకర్మలను దగ్ధం చేసుకోవాలి. మన శరీరంలోని ప్రతి ఒక్క కణాన్ని విశ్వశక్తితో నింపుకోవాలి. ప్రతి క్షణం విశ్వశక్తి పరిపుష్టితో కాంతి స్వరూపుల్లా వెలసిల్లాలి. సో, పత్రిజీ గారు ఏం చెప్తున్నారంటే మనం బాగా ధ్యానం చేసుకొని, మన శరీరాన్ని విశ్వశక్తితో నింపుకొని, మన కర్మలను దగ్ధం చేసుకొని, మనం విశ్వశక్తా? పరిపుష్టితో కంతి ఏమన్నారు? స్వరూపుల్లా విరసిల్లాలి అని చెప్తున్నారిక్కడ. విశ్వశక్తి ఏంటి? విశ్వశక్తియా? విశ్వశక్తి అండి. విశ్వశక్తి. ఓకే. ఆ! విశ్వశక్తి. పరిపుష్టితో ప్రతి క్షణం అంట. ఎవ్రీ మినిట్ ఆ విశ్వశక్తి యొక్క పరిపుష్టితో కాంతి స్వరూపుల్లాగా మనం జీవించాలి అని చెప్తున్నారిక్కడ. జీవితం అన్నది ఒక ఆట మాత్రమే. ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి జీవితం అంటే ఒక దుర్భరమైన, బీభత్సమైన యుద్ధం. అలా కనిపిస్తే, అదే జీవితం ఒకానొక ఆత్మజ్ఞానికి తన ఆత్మోన్నతి కోసం ఆడే ఆట, ఒక మహా క్రీడ లా అనిపిస్తుంది.
సో, మన జీవితంలో మనం చేసేది ప్రతి ఒక్కటి గూడా మన ఆత్మోన్నతి కోసం ఆడే ఒక మహాక్రీడ అని మనము గుర్తించాలని చెప్తున్నారండి ఇక్కడ. ఎప్పుడైతే మనం పూర్తిగా ప్రపంచకంలో పడిపోయి ఆత్మజ్ఞానం లోపంతో కూడి జీవితం అన్నది ఒక ఆట మాత్రమే అన్న సంగతి మర్చిపోతామో, ఇక అప్పుడు మనకెదురయ్యే సమస్యలు మరి సవాళ్ళు మనకంటే పెద్దవిగా మారి భూతాల్లా మనల్ని భయపెడతాయి. సో, మనం ఎప్పుడైతే కంప్లీట్‌గా ప్రపంచక లోకంలో ఉంటామో, అప్పుడు ప్రతీది గూడా మనకు పెద్ద సవాలయిపోద్ది. పెద్ద సమస్య ప్రతి చిన్న సమస్య కూడా మనల్ని భూతాల్లాగా భయపడతాయంటున్నారు. అదే మనం సరైన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆత్మజ్ఞాన ప్రకాశకుల్లా మారి సమస్యల పట్ల సరైన అవగాహనతో మెలిగితే, ఇక సమస్యలన్నీ మనకంటే చిన్న చిన్నగా మారిపోయి, మరి వాటి పరిష్కారాలు మనకి సులభతరం అయిపోతాయి. బ్రహ్మర్షి పత్రిజీ. నెక్స్ట్ చాప్టర్ దివ్యజ్ఞాన ప్రకాశపాలలో. ఇందులోకి వెళ్ళే ముందు ఎవరైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చండి. ఇప్పుడు కొంతమందికి ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు పిండం అనేది ఎట్లా తయారవుతుంది? ఫస్ట్ హ్మ్. పైతలాల్లోనే తయారవుతుంది, సూక్ష్మతల. సూక్ష్మతలాల్లో. తర్వాత ఈ దానికి నమూనా లాగా ఇక్కడ ఫిజికల్ ఫామ్ లో తయారవుతుంది, అప్పుడు వచ్చి చేరుతుంది అనేసి. హ్మ్. ఇప్పుడు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అది తయారవుతుంది ఆ! పిండం. అంతే యొక్క చెప్తున్నారు. ఆ! జ్ఞానశక్తి. అంటే ఇప్పుడు జ్ఞానశక్తిని బట్టి. కొంతమంది లోపాలతో పుడుతుంటారు, ఆ! మానసిక, శారీరక. ఆ! ఆ 2 లేకపోతే కొంతమంది అంగవైకల్యాలతో కూడా పుడుతుంటారు. అవును. అంటే అవును. అక్కడ వారికి ఎంతో అంటే వారికి అక్కడ అంటే అఫ్‌కోర్స్ కర్మ సిద్ధాంతం అనేది ఈస్ ఆల్‌వేస్ ప్రతి చోట ఉంటుంది. అంటే వారు సరైన జ్ఞానాన్ని కలిగి ఉండకపోవడం వల్లనో, లేకపోతే హ్మ్. చనిపోయే నాటికి అంటే ఆఖరి తీసుకున్న ఏ జన్మ ఉంటుందో ఆ జన్మల్లో వారు వారితో పాటు తెచ్చుకున్న కొన్ని కర్మాసును బట్టి ఈ పిండం అనేది తయారవుతుంది. అంటే ఇది వీళ్ళందరూ కలిసి పనిచేసినా కూడా, హ్మ్. దేవతలందరూ కూడా హ్మ్. మరి స్టిల్ అక్కడ ఈ మానవ జన్మ ఎత్తుతున్న ఈ ఆత్మ యొక్క పరిణితే ఇంపార్టెంట్ అక్కడ. అవును. అవునండి. ఆ పరిణితి బావుంది అంటే అందంగా వాళ్ళు పుడతారు. హ్మ్. సహకరిస్తారు అంతే. హ్మ్. యాహ్! కొంతమంది చాలా అందంగా పుడతారు. బ్యూటీ కంటెస్ట్స్ ఎళ్తుంటారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రియాంక చోప్రా'. అవునండి. ఆమె అసలు ఇప్పుడు వరల్డ్ రినోవేట్ వరల్డ్ అంతా ఆమె ఎవరు అంటే చెప్పేస్తారు అవును. ఈజీగా. సో, అవును. అంటే ఈ పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వారి హ్మ్. యొక్క జ్ఞానాన్ని బట్టే ఉంటుంది. హుహు. అది. దీన్ని బట్టి చూస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ చాలా మందున్నారు గదా! మామూలుగా హ్మ్. సామాన్యమైన కుటుంబాల నుంచే వచ్చాము అంటారు. అవును. అవును. తరగతి కుటుంబం నుంచే వచ్చామంటారు. హ్మ్. బట్ వాళ్ళ యొక్క క్వాలిటీ చాలా హై క్వాలిటీ తర్వాత లైఫ్‌లో అవును. ఎదిగిపోతూ ఉంటారు. సో, ఇవన్నీ కూడా వారి వారి యొక్క ఆత్మ యొక్క పరిణితులను బట్టి, ఆ హ్మ్. జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి తయారు చేస్తారనమాట వీళ్ళు. సోల్ ప్లాన్ అవును. ఆ విధంగా తయారవుద్ది దీన్ని బట్టి చూస్తే. అవునండి. అవును. బాబోయ్! చాలా చాలా అసలు డీప్. మనకి కృతజ్ఞతతోటి హ్యాపీగా అనిపిస్తది గదండీ! ఇంతమంది మన శరీరాన్ని తయారు చేశారు అంటే, విత్ ఇప్పుడు టీడీఎస్. అంటే ఇప్పుడు డ్రింకింగ్ అనేది స్టైల్ అనుకుంటారు గదండీ ఇప్పుడు. అంటే హ్మ్. ఆహ్, ఇప్పుడు వచ్చే జనరేషను. కానీ మనకు ఆ అర్హత లేదు. మన శరీరంలో అవన్నీ ఏసే అర్హత మనకు లేదు. ఎందుకంటే లేదు. మనం జేసుకోలేదు దీన్ని. హ్మ్. ఎంతోమంది దేవతలతో కలిసి తయారు చేస్తే వచ్చింది కదా! అప్పుడు మనకు అర్థమవుతది. దీన్ని స్పాయిల్ చేసే అర్హత మనకు లేదు. ఎలా హ్మ్. వచ్చామో అలానే ఉండాలి. అంటే తెలియాలంటే ఇది ఇది తెలియడం అవసరం అనిపించింది నాకు చదువుతుంటే. యాహ్! కరెక్టే. కానీ ఇక్కడ మనకి ఇక్కడ సంఘంలో ఏమిటంటే సమాజంలో ఇట్ ఈస్ జస్ట్ టు సోషలైజ్ ఆ! ఈ డ్రింకింగ్ సోషలిజం. ఇవన్నీ, స్మోకింగ్ ఇట్లాంటివన్నీ కూడా. ఆ! కానీ మనము అనుకుంటే అంటే ఇంత ఇంపార్టెన్స్ మనకి మైండ్‌లో బాగా తెలిసుంటే, హ్మ్. మనం ఎలా అయినా సోషలైజ్ అవ్వచ్చు. అవ్వచ్చు. ఆ! అది. కానీ మనకు తెలియక ఇట్స్ ఎంజాయ్‌మెంట్ అనుకున్నప్పుడు ఆ! హ్మ్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేనది చేయకూడదు. అట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు డీవియేట్ అయిపోతారు కదండీ! డివైడ్ ఆ! అయిపోతారు. అది. మన ఆత్మ పర్పస్ వేరు. ఈ హ్మ్. ఈ జాబ్ అనేది ఓన్లీ ఈ ఫిజికల్ బాడీ నీడ్స్ కోసం చేస్తున్నాము. మన మెయిన్ ఫోకస్ ఆత్మ పర్పస్ మీద ఉండాలి అని మనకు తెలియాలి కదా! తెలియకపోయినప్పుడు అట్లాంటి డీవియేషన్స్‌లోకెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటారు. అంటే చెప్తున్నాను కదా! చాలా మటికి ఏమైందంటే మన సొసైటీ అపోజిట్‌గా ఎంకరేజ్ చేసింది మనుషుల్ని. నాన్ హ్మ్. స్పిరిచ్యువల్‌గా ఉండడానికి ఎంకరేజ్ చేసింది. హ్మ్. హ్మ్. సో, మొత్తం ఫోకస్ అంతా కూడా మనీ సంపాదించడానికి,
హ్మ్. అండ్ ఆ మనీ కూడా అగైన్ టాక్సెస్ రూపంలో కొత్త పోతుంది. ఫండ్ హ్మ్. రూపంలో కొత్త పోతుంది. ఐ హ్మ్. మీన్ ఇట్ గోస్ టు అదర్ పీపుల్. హ్మ్. అది అలాగే ఈవెన్ తీర్థయాత్రలు, దేవాలయాలు ఇవన్నీ కూడా అంతే కదా! హ్మ్. ఇవన్నీ కూడా ఎంతోమంది బ్రతుకుతూ ఉంటారు. వాటి మీద ఆధారపడి. హ్మ్. సో, ఇట్స్ గోయింగ్ టు ఎవ్రీవన్ యాక్చువల్‌గా. అంటే ఏమో మరి అంటే సొసైటీ అనేది, సంఘం అనేది కన్‌స్ట్రక్ట్ అవ్వాలి గాబట్టి, దాన్ని హ్మ్. బిల్డింగ్ కోసం అట్లాగా సొసైటీ కంప్లీట్‌గా ఎంకరేజ్ చేసింది గానీ, హుహు. మన పొలిటికల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. బట్ నథింగ్ ఈజ్ స్పిరిచ్యువల్. మన దేశ జెండాల పైన ఆఫ్‌కోర్స్ ఇప్పుడు అశోక చక్రంలో బుద్ధుని యొక్క అష్టాంగ అవును. మార్గ అది ఉంటుంది. అవునవును. నో వన్ నోస్ వాట్ ఇట్ ఈస్. ఆ! 24 స్పైక్స్ ఉంటాయి గదండీ ఆ! అందులో. అది ఆ! ఆ! కేవలము అది ఏదో డిజైన్ అనుకుంటారు. ఓ ఆ! చక్రం యొక్క డిజైన్ అనుకుంటారు గానీ, అవును. అవును. అందులో అంటే ఏంటి అది స్పిరిచువాలిటీని హ్మ్. చెబుతోంది కరెక్టే మన దేశ జెండా. కానీ హ్మ్. దాని మీనింగ్ మాత్రం తెలియట్లేదు. నో వన్ ఈస్ ఎంకరేజింగ్ టు నో ఇట్ అండ్ టెల్ హ్మ్. ఇట్. అవునండి. ద డ్రాబ్యాక్. అందువల్ల ఇప్పుడు మనం కష్టపడి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు. అవును. అనుభవాల రీత్యా. అంటే మన ప్రీవియస్ జనరేషన్స్ అంటే మన గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు ఇంత లేదు కాబట్టి వాళ్ళు ఎలా బతికినా సరిపోయింది. హ్మ్. అంటే వాళ్ళకి అంత అంటే సొసైటీలో అంత నెగటివిటీ లేదు కాబట్టి వాళ్ళకి. కానీ మనకి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సొస్తుంది ఇప్పుడు. హ్మ్. నెగటివిటీ వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు ఉంటుంది. నెగటివిటీ హ్మ్. లేకుండా ఉండదు గానీ బట్ స్టిల్ వాళ్ళు అమాయకంగా ఉండడము, హ్మ్. ఎక్కువగా అంటే ఆ ఊరంటే ఆ ఊరు వరకే తెలుస్తుంది గదా! పక్క ఊర్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియకపోయేది కదా! తెలియదు. ఇప్పుడు మనకి మొత్తం ఏ కంట్రీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ గూడా ఎక్కువుంది మనకిప్పుడు. హ్మ్. ఏదో మొత్తానికి అలా జరిగిపోయింది. అప్పుడు వాళ్ళు అప్పుడు జరిగిన తప్పుల వల్లే ఇప్పుడు ఈ జనరేషన్ ఇలా ఉంది యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. యాహ్! బావుందండి. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నెక్స్ట్ చాప్టర్ చదువుదామండి మరి? ఇది ఎన్ని చాప్టర్స్ ఉందో చూద్దాం. ఎన్ని ఎంతుంది? పేజెస్? ఎక్కువుందా? సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 6 పేజెస్ ఉందండి. 6 పేజెస్ ఉందా? మరి ఆ! మనం రేపు చదువుదామా? అందరూ వస్తారేమో గట్టిగా పెడదాం. ఓకే అండి. మీ ఇష్టం. రేపు హ్మ్. చదువుదాం. ఓకే అండి.